శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము శని వక్రగతి ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాము. 2026 27 జూలై రోజున శనిదేవుడు మీన రాశి లోపల వక్రగతి చెందబోతున్నాడు. ఈ వక్రగతి లోపల కనుక మీరు శని ప్రభావం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాశికి ఫలితం ఏదైతే ఉంటుందో ఒకేలా ఉండదు, వేరేలా ఉంటుంది. సో యాక్చువల్లీ వక్రగతి అంటే ఏంటి తెలుసుకోండి. ఒక ప్లానెట్ ముందుకెళ్తున్నాడు, మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనకకి వెళ్తున్నాడు. ఇది వక్రగతి ప్రభావం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి. డైరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు డైరెక్ట్ వాళ్ళు ముందుగానే దృష్టి ఉంటుంది, కానీ ఎప్పుడైతే రెట్రోగేట్లో అవుతారో అప్పుడు వాళ్ళ సంబంధం వెనకాల ఉన్న భావంతో పాటు కూడా నడుస్తూ ఉంటుంది. మరి ముందున్న భావంకి సంబంధం ఉండదా అంటే తప్పకుండా దానికి కూడా ఉంటుంది, దాంతో పాటు వెనకాల ఉన్న భావానికి కూడా ఉంటుంది. ఇక్కడ చిన్న మిన్ కన్సెప్షన్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఏళ్ళనాటి శనికి సంబంధించి ఇక్కడ కొద్ది బాధ భయపడుతుంటారు కి ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉంటుందని. చూడండి, ఒక మాట చెప్తా. ఏళ్ళనాటి శని ఎవరికైతే అయిపోయిందో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఏళ్ళనాటి శని సంబంధించి రాదు. ఒక మాట తెలుసుకోండి. ఎందుకంటే చాలా మంది మళ్ళీ మీకు ఏళ్ళనాటి శని వచ్చుద్దా అంటే కాదు, అది వేరే కాన్సెప్ట్ ఉంది, దానికి దీనికి సంబంధం అసలు లేదు. మీరు భయపడకండి, ఇది ప్రత్యేకంగా కొన్ని రాశులకు వర్తించుద్ది అని. ఇంకో విషయం తెలుసుకోండి, శనిదేవుడు వక్రగతి చెందడం అంటే ఇది కర్మాధిపతి వక్రగతి చెందడం. మామూలుగా ఇది వక్రగతి ఏదైతే కన్సెప్షన్స్ ఉందో ఇది మనం దీనికి సంబంధించి చాలా భయపడతాం, ఇక ఇలా అవుతుందా అలా అవుతా అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఏదైనా ప్లానెట్ కనుక వక్రగతిలో కనుక ఉన్నట్లయితే దాని దగ్గర పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, దాని దగ్గర పవర్ ఎక్కువగా ఉంటుంది. మిగతా గ్రహాలకైతే ఉంటుంది, కానీ ఈ ప్లానెట్ ఏదైతే ఉంటుందో రెట్రోగేట్ ప్లానెట్ ఇది కొద్దిగా బలమైన ప్లానెట్ అయితే ఉంటుంది. దీని ప్రభావం కూడా బలంగానే ఉంటుంది. ఇక జాతకం లోపల శనిదేవుడు భావ అనుసారంగా పరిణామాలు అయితే మారుతుంటాయి, కానీ శనిదేవుడికి 3 కారకత్వాలు ఫిక్స్ ఉన్నాయి. ఇవి శనిదేవుడు తప్పకుండా మనకి ఇచ్చి తీరుతాడు. మొదటిది ఏంటంటే శనిదేవుడు ఏ పని ఎప్పుడు సమయానికి కానివ్వడు. ఆ శనిదేవుడు జాతకంలో యోగ కారకుడైన కావచ్చు, అకారకుడైన కావచ్చు, మారకుడైన కావచ్చు. రెండోది ఏంటంటే జాతకం లోపల శనిదేవుడు ఏ భావంలో కూడా ఉండనివ్వండి, ఆ భావానికి సంబంధించిన దుఃఖము తప్పకుండా మనం అనుభవించి తీరాల్సిందే, తప్పది కాదు అక్కడి నుంచి మనం. మూడో విషయం ఏంటంటే శనిదేవుడు మామూలుగా అందరికి ఇస్తుంటాడు, కానీ దీన్ని చాలా మంది అంత గుర్తు పెట్టుకోలేకపోతుంటారు. శనిదేవుడు విశేషంగా కారకత్వం ఏంటంటే కర్మ కారకుడు. సాటర్న్ ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మన దగ్గర కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో ఇది అర్థం చేసుకున్నట్లయితే ఇక సాటర్న్కి సంబంధించిన భయపడాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే శనిదేవుడికి అర్థం చేసుకోరో వాళ్ళ జీవితం లోపల కొద్దిగా భయక్రాంతులు అవుతూనే ఉంటుంటారు. సో పర్వాలేదు, ఎవరి వాళ్ళ మనకి మిస్కన్సెప్షన్స్ లా నడుస్తుంటే ఒక మాట చెప్తా. ఈ శనిదేవుడు ఎంతవరకు ఉన్నాడు చూసుకున్నట్లయితే 2026 ఈ సంవత్సరం 11 డిసెంబర్ వరకు శనిదేవుడు మీన రాశిలోనే వక్రగతిలో ఉండబోతున్నాడు. రాశి మార్పు జరగదు, అంటే మీన రాశిలోనే ఉంటాడు, రెట్రోగేట్లో ఉంటాడు. డిగ్రీలో చేంజ్ అవుతుంది. డిగ్రీ స్టార్టింగ్ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ రాశి చేంజ్ అయ్యాడు, కానీ ఈసారి రాశి చేంజ్ అవ్వదు, కేవలం నక్షత్రం అయితే అది కూడా ఈ సంవత్సరం అక్టోబర్ నెల లోపల నక్షత్రం మారుతుంది. రేవతి నక్షత్రం నుంచి ఉత్తర భాద్రపద నక్షత్రం లోపల శనిదేవుడు అక్టోబర్ లోపల వెళ్తాడు. కానీ అంతవరకు అయితే రేవతి ఫలితాలే నడుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క రాశికి దీని ఫలితాలు వేరేలా ఉన్నాయి. పరిహారాలు ఒక మాట చెప్తా, మరి అంత భయపడకండి. ముందుగా శనిదేవుడు ఏదో చేస్తుంది అది కాదు, ముందుగా ఏంటంటే అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం మీరు ప్రయత్నించండి. మీరు అర్థం చేసుకునే దానికన్నా ఎక్కువ మీరు భయపడినట్లయితే నేను చెప్పింది మీకు ఏం అర్థం అవ్వదు. ముందు తెలుసుకోండి, ఓకే? ఏది ఎక్కడ ఏ ప్లానెట్ ఎలా ఉన్నా కూడా మన పని అయితే మనం తప్పకుండా చేయాల్సిందే. కానీ చేస్తే ఏంటంటే ఏ ప్లానెట్ ప్రభావం మన మీద ఎక్కువ ఉంది, దాని అనుసారంగా కనుక మనం నడుచుకున్నట్లయితే భయపడాల్సిన అవసరం అయితే మనకు అస్సలు ఉండదు. ఇప్పుడు మీ రాశి కోసం ఈ ప్రభావం శనిది వక్రగతి ప్రభావం ఏ ప్రకారంగా ఉండబోతుంది చూసుకోబోతున్నాము. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది.
కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. కుంభరాశి వారికి శని వక్రగతి ప్రభావం కనుక చూసుకున్నట్లయితే ఏ ప్రకారంగా ఉండబోతుంది? రాబోయే రోజుల్లో ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కొన్ని ఖర్చులు రాబోయే రోజుల్లో మరీ ఎక్కువగా పెరగబోతున్నాయి. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ రాబోయే రోజుల్లో మరీ ఎక్కువగా పెరగబోతున్నాయి. కొన్ని ఏకాంతమైన సమయం రాబోయే రోజుల్లో మరీ ఎక్కువగా పెరగబోతుంది. దాంతోపాటు కొద్దిగా కాల్పనిక జీవితం లోపల సమయం మీరు ఎక్కువగా రాబోయే రోజుల్లో కేటాయించబోతున్నారు. శారీరకంగా కొన్ని రాబోయే రోజుల్లో మీరు కొద్దిగా క్షీణించబోతున్నారు. ఇది రాబోయే రోజుల్లో జరిగే విషయాలు. శని వక్రగతిలో సెకండ్ హౌస్లో ఉండడం వల్ల విశేషంగా ఏంటంటే భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరము, వాక్కు పట్ల నియంత్రణ చాలా అవసరము. ఏ మాట మాట్లాడితే అవతల వ్యక్తి ఏ ప్రకారంగా రియాక్ట్ అవుతారో అది చూసుకోవడానికి చాలా ప్రయత్నించండి. అవతల వ్యక్తి మిమ్మల్ని తిట్టినా, అవతల వ్యక్తి మీ పైన ఏదైనా బ్యాడ్ కామెంట్ చేసినా మీరు దానికి మరీ అంత సీరియస్గా అయ్యి దానికి ప్రతి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నా దృష్టికోణం ఎప్పుడు ఒక మాట చెప్తే ఏంటంటే, మనం ఎన్ని మందికి సమాధానం చెప్తాం చెప్పండి? ఎన్ని మందికి మనం సమాధానం చెప్పగలుగుతాము? సో ఈ ప్రపంచం లోపల అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు. బికాజ్ వాళ్ళు మనకు సమాధానం చెప్పలేనప్పుడు మనం ఎందుకు వాళ్ళకి సమాధానం చెప్పాలి? ఫస్ట్ పాయింట్. రెండో విషయం ఏంటంటే ఈ ప్రపంచం లోపల మనం ఎవరికి ఎంత చేసినా కూడా అసంతృప్తి ఇది ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్క జీవుడి లోపల ఉండే ఒక వాసన బలం ఉంది, అసంతృప్తి. వాళ్ళు ఎప్పుడు సంతృప్తిగా మన పట్ల అస్సలు భావన కలిగించదు. సో మనం ఎందుకు వాళ్ళ గురించి అంత సీరియస్ కావాలి? సో వాళ్ళకి అంత ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా మనకు అస్సలు లేదు. సాటర్న్ ది 7th ఆస్పెక్ట్ 8th హౌస్ మీద ఉంది. లైఫ్ లోపల కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతాయని చెప్తుందో చూడండి, అవి రాబోయే రోజుల్లో మార్పులు జరుగుతాయి. కానీ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ తెలుసుకోండి. సెకండ్ హౌస్ లో సాటర్న్ రెట్రోగేట్ లో ఉన్నా కూడా 7th ఆస్పెక్ట్ 8th హౌస్ మీద ఉండడం వల్ల ప్రాపర్టీకి సంబంధించిన విషయాల లోపల కొద్దిగా రాబోయే రోజుల్లో రిజల్ట్ ఏదైతే ఉందో బాగా వచ్చింది. ప్రాపర్టీకి సంబంధించిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో పాజిటివ్గా అయితే నేను తప్పకుండా చెప్పగలుగుతాను. అని జ్యోతిషం లోపల రాబోయే రోజుల్లో రుచి పెరగడం వల్ల జ్యోతిషం నేర్చుకునే అవకాశం కూడా ఇక్కడ కనపడుతుంది. మీరు రాబోయే రోజుల్లో ఏ పని చేసినా కూడా మీ ఉద్దేశం ఎలా ఉంటుందంటే చాలా సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన టైం ఉండబోతుంది. చాలా సూక్ష్మంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన టైం అయితే మీకోసం ఉండబోతుంది. 138 రోజులు శనిదేవుడు వక్రగతిలో ఉండబోతున్నాడు. పైగా అందులో 7th అక్టోబర్ వరకు రేవతి నక్షత్రంలోనే ఉంటాడు. సో సాటర్న్ 3rd ఆస్పెక్ట్ చూసుకున్నట్లయితే మీకు అది 12th హౌస్ మీద, 10th ఆస్పెక్ట్ చూసుకున్నట్లయితే 5th హౌస్ మీద ఉంటుంది. సో బుద్ధి, తెలివితేటలు, సంతానం, ప్రేమ, ఎంటర్టైన్మెంట్, ఆనందం లేకపోయినట్లయితే అవతల వ్యక్తి పడుతున్న బాధకి సంబంధించిన సమాధానం ఇవ్వడం, దీని పట్ల కొద్దిగా రాబోయే రోజుల్లో రెస్పాన్సిబిలిటీ మీది మరీ ఎక్కువగా పెరుగుతుంది. 5th హౌస్కి సంబంధించి రాబోయే రోజుల్లో మీ రెస్పాన్సిబిలిటీ చాలా బలంగా అయితే రాబోయే రోజుల్లో మీకోసం పెరగబోతుంది. సో ఇది ఆన్సర్ పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అంటే మనం చూసే దృష్టికోణంలో దాని ఆన్సర్ అయితే ఉంటుందండి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను ఏంటంటే దృష్టి ఎలా పనిచేస్తుంది అంటే అది మీరు చూసే దృష్టిలోనే ఉంటుంది. సాటర్న్ దృష్టి ఎప్పుడు చూడండి, సాటర్న్ దృష్టి జాతకంలో కావచ్చు, గోచరంలో కావచ్చు, 10th ఆస్పెక్ట్ ఎక్కడ ఏ భావం మీద అయితే ఉంటుందో ఆ భావానికి సంబంధించిన జాతకుడికి బాధ్యత అతి తొందరగా చేయాల్సి వస్తుంది.
ఫస్ట్ ప్రయారిటీ సాటర్న్ 10th ఆస్పెక్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడనే మనం ముందుగా మూవ్ అవుతాం. తర్వాత థర్డ్, తర్వాత 7th మనది అయితే అవుతూనే ఉంటుంటుంది. ఇక్కడ థర్డ్ ఆస్పెక్ట్ మీది 12th ఉంది, 10th ఆస్పెక్ట్ 5th ఉంది. సో 5th అలాగే 12th మీరు కాంబినేషన్ చేసినట్లయితే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ లోపల దృష్టి పెట్టే అవకాశాలు కనపడుతుంది. లేకపోయినట్లయితే రీసెర్చ్ ఓరియంటెడ్ లోపల కనుక మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అటుపక్క నుంచి మీరు పాజిటివ్ చెప్పుకోవచ్చు. ఆర్థిక క్షేత్రాల లోపల ఈ టైం ఏదైతే ఉందో డబ్బు సేవింగ్ అవ్వదండి. నేను ఐ థింక్ లాస్ట్ టైం కూడా చెప్పాను అనుకుంటా, ఎంతవరకు అయితే శని ఈ మీన రాశిని వదలడో అంతవరకు ఈ కుంభ రాశి కావచ్చు, కుంభ లగ్నం కావచ్చు, వీళ్ళ దగ్గర డబ్బు సేవింగ్ అవ్వడం చాలా కష్టం. అన్ని కళ్ళ ముందు ఉన్నట్టు కనపడతాయి, కానీ అది మనది కాలేకపోతుంటుంది. ఏంటి, అన్ని కళ్ళ ముందు ఉన్నట్టు ఉంటాయి, కానీ మనది కాలేకపోతుంటుంది. కుంభరాశి వారు ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో నడుస్తుంది అది ప్రెజెంట్ కండిషన్. సో ఏనాటి శని ప్రభావం నడుస్తుంది, మరి అంత బాధపడకండి, ఆల్రెడీ మీరు అందులోనే కాబట్టి. ఏదైనా బాధ తగ్గుద్దా అంటే బాధ తగ్గదు, కానీ కొన్ని బాధ్యతలు అయితే మీకు తప్పకుండా బలంగా పెరుగుతాయి. అని సాటర్న్ 7th ఆస్పెక్ట్ అష్టమ స్థానం పైన ఉండడం వల్ల ఆకస్మికంగా చేంజెస్ అయితే చాలా ఎక్కువ జరుగుతాయి. ఆకస్మికంగా మార్పులు రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా మీకు తప్పకుండా జరిగి తీరుతాయి. చేయాల్సిన పరిహారం ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది. ఏదైనా ఒక గుడిని ఎంచుకోండి, ప్రతి శనివారం ఆ గుడి లోపల ధూపం దానం చేయండి. ధూపం లేకపోయినట్లయితే తైలం అంటే నూనె, ఆయిల్ దానం చేయండి. ధూపం అంటే కొందరికి సాంబ్రానికి సంబంధించి ధూపం, గుగ్గులం, సాంబ్రాణి, ఆయిల్, ఇది దానం చేయండి. ఏదైనా టెంపుల్ ఎంచుకోండి, ఎవ్రీ సాటర్డే ఇది మీరు చేయడానికి ప్రయత్నించండి. ఇది చేస్తే ఏమవుతుంది, చేసి మీరు చూడండి, తర్వాత మీరు చెప్పుకుంటారు. అండ్ ఇంకో విషయం, ఒక చిన్న రెమెడీ చెప్తా. ఇది 138 రోజుల వరకు అయితే ఉండబోతుంది. శనిదేవుడు ఎప్పుడైతే మళ్ళీ శని నక్షత్రంలో వస్తాడు 2026 7th అక్టోబర్ తర్వాత ఉత్తర భాద్రపద లోపల, అప్పుడు విశేషంగా కొన్ని రెమెడీస్ చేంజ్ అవుతాయి. అప్పుడు కొద్దిగా రెమెడీ చేంజ్ అవ్వడం వల్ల దాని ఆన్సర్ కూడా మీకు చేంజ్ అవుతుంది. ఓకే, ఎవరైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ మీరు చేయడానికి ప్రయత్నించండి. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.